మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు కమలం నేతలు. కరీంనగర్, మెదక్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ లో అభివృద్ధి చేయలేదన్నారు. ఇక మరోవైపు నాంపల్లిలో బీజేపీ స్టేట్ ఆఫీసులో సేవ్ తెలంగాణ పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కిషన్ రెడ్డి, రామచంద్రారావు. కేంద్ర నిధులతోనే నగరాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు బీజేపీ నేతలు. ట్యాక్స్ టెర్రరిజంతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పైసా నిధులు ఇవ్వలేదన్నారు. 123 మున్సిపాలిటీలు 3600 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని ఆరోపించారు. ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు రాజకీయ నేతలు ఈ పార్టీలన్నీ కూడా ప్రజల్ని దోచుకున్నాయి, డబ్బులు దోచుకుంటున్నారు, ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. ప్రజలు మాత్రం ఇంకా బాధపడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ని మనం చూస్తే ఈరోజు 3600 కోట్ల రూపాయలు ఈ రోజు మనం అప్పుల ఊబిలో ఉన్నటువంటి మున్సిపల్ బాడీస్ అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మెదక్ జిల్లా నుంచి సీఎం అయిన కేసీఆర్ రామాయంపేటను మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎక్కువ సమయం కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారని విమర్శించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు కిషన్ రెడ్డి. ఇక్కడ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన ఏమాత్రం చర్యలు తీసుకుని ఆయన ఉండేటువంటి ఫామ్ హౌస్ ఎక్కడుంది? ఎంత దూరం ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం ఎక్కడున్నాడో ఫామ్ హౌస్ లో ఉన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే మన రామాయంపేటకు రాలే. కరీంనగర్ కు 1400 కోట్లు విడుదల చేశానని సీఎం చెప్పడం పెద్ద జోక్ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డికి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అని ఛాలెంజ్ చేశారు. 2 ఏళ్ల పాలనలో కరీంనగర్ కు నయా పైసా ఇవ్వలేదన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంటలో సంజయ్ ప్రచారం చేశారు. కేసీఆర్ పంపే మూటలను ఢిల్లీకి పంపి సీఎం సీటును రేవంత్ కాపాడుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలా కరీంనగర్ గడ్డ 1400 కోట్ల రూపాయలు తెచ్చినట. నేను ముఖ్యమంత్రిని సవాల్ చేస్తున్నా. నేను ఏం చేసినో బుక్లెట్ పట్టుకున్నా, ఆ బుక్లెట్ ను నీకు పంపిస్తా, నీకు ఆ సచివాలయాన్ని పంపిస్తా. 1400 కోట్ల రూపాయలు నువ్వు తెచ్చిన అంటున్నావు కదా, ఎవరికి ఇచ్చినావు? మరి ఈ కరీంనగరా ఇంకా వేరే కరీంనగర్ ఉందా నాకైతే తెలియదు. ఇలా 1400 కోట్లు తీసుకొస్తా ఎవరు నమ్ముతారా? ముఖ్యమంత్రి నమ్ముతారా? మీరు నవ్వుతున్నారు, జనమంతా నవ్వుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పద్మాదేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ గా చేసి ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేటలోని కోమటి చెరువు మాదిరి రామాయంపేట నల్ల చెరువు ఎందుకు కాలేదని ప్రశ్నించారు. రామాయంపేటలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు రఘునందన్. తెలంగాణ ప్రభుత్వం బీజేపీని మతతత్వ పార్టీగా ముద్ర వేస్తుందన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. భారత్ అంటే సర్వమత సమ్మేళనమని, ప్రధాని మోదీ అందరినీ కలుపుకొని పోతూ మెరుగైన పాలన అందిస్తున్నారని చెప్పారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఎన్నికల ప్రచారం చేశారు డీకే అరుణ. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే మున్సిపాలిటీలో అభివృద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. నీటి మీద రాతలే తప్ప ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ లేదు, అమలు చేయడం అనేది ఎక్కడ లేదు. తెలంగాణలో పట్టణ పరిస్థితులపై నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు కమలం నేతలు.